హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరీస్ వరల్డ్. ఈరోజు అయితే నల్లగండ్లలో రీసెంట్గా అపర్ణ నియో మాల్ అయితే ఓపెన్ అయింది కదా. సో అక్కడికైతే వెళ్తున్నాము మూవీ చూద్దామని చెప్పేసి. అండ్ ఇంకా ఆ మాల్ కూడా ఎట్లా ఉందో చూద్దాము అని చెప్పేసి అయితే ఆ ప్లేస్ని చూస్ చేసుకున్నాం మేము. అపర్ణ నియో మాల్ రీసెంట్గానే ఓపెన్ అయింది కదా. సో ఒకసారి వెళ్తే ఎట్లా ఉంటుందో ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి వెళ్ళాము. జనరల్గా అయితే ఎప్పుడు సినిమాస్ చూడాలంటే ఏఎంబి అయితే చూస్ చేసుకుంటాము శరత్ సిటీ మాల్లో. బట్ ఈసారి ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేద్దాము ఎలా ఉంది అని చెప్పేసి ఇక్కడికైతే వెళ్ళామన్నమాట. అది నల్లగండ్లలో డిమార్ట్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్లోనే ఉంది ఈ మాల్ అయితే. అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం అటు సైడ్ ఉండే వాళ్ళకి నల్లగండ్లలో. బయట నుంచి మాల్ అయితే లుక్ ఇలా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. ఓవరాల్గా మాల్ అయితే కొత్తది కాబట్టి మెయింటెనెన్స్ హైజెనిక్గా అదంతా బాగానే ఉంది మాల్ మొత్తం. అండ్ ఇక్కడ ఇవన్నీ అపర్ణ వాళ్ళవి అపార్ట్మెంట్స్ అన్నమాట. సో ఇది కూడా మాల్ కూడా అపర్ణ వాళ్ళదే, వాళ్ళే కట్టించారు. సో ఇదన్నీ దాటిన తర్వాత మేము యాక్చువల్గా గోపాన్పల్లి అటు సైడ్ నుంచి వస్తున్నాం కాబట్టి ఇక్కడ యూటర్న్ తీసుకుని అయితే వెళ్తున్నాము లోపలికి. అండ్ పార్కింగ్ అదంతా కూడా స్పేషియస్గా చాలా బాగుంది. ఇంకా జనాలు అయితే ఎక్కువ లేరు. యాక్చువల్గా మేము ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళాము, బట్ జనాలు అయితే ఎక్కువ లేరు. నార్మల్గా ఏఎంబి అయితే శరత్ సిటీ మాల్ అయితే అసలు చాలా టైం పడుతుంది ఫ్రైడేస్ వీకెండ్స్ అట్లా వెళ్తే. బట్ ఇక్కడ చాలా ఖాళీగా ఉంది. షాపింగ్ మాల్కి వెళ్ళిన ఆ వైబ్స్ ఆ ఫీలింగ్ అయితే ఏం లేదు. జస్ట్ చాలా తక్కువ రష్ అనమాట. అండ్ కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి మేబీ ఎక్కువ మంది రావట్లేదేమో. సో ఇక్కడ పార్కింగ్ అయితే స్పేషియస్గా చాలా బాగుంది, అంటే నీట్గా ఆర్గనైజ్ అయితే చేశారు, బాగుంది పార్కింగ్. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా షాప్స్ అయితే ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నాయి. ఇంకా కొత్తది కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది లోపల ఇంకా చాలా షాప్స్ ఓపెన్ అవ్వడానికి. అండ్ ఇక్కడ బేసిక్గా నార్మల్గా ఏమేమి కావాలో కొంచెం ఏరియాకి తగ్గట్టుగా అయితే షాప్స్ ఉన్నాయి. క్రాక్స్, అవంత్రా అండ్ లివైజ్ అట్లాంటివి కొంచెం మంచి బ్రాండెడ్వి అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అనమాట. నార్మల్గా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకేమో మ్యాక్స్ అట్లాంటివి కూడా కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఓవరాల్గా కార్ అయితే పార్క్ చేసిన తర్వాత ఇంకా పైనకి అయితే వెళ్ళాలి. ఇక్కడ జస్ట్ పార్కింగ్కి చాలా ప్లేస్ అయితే ఉంది. అండ్ మనకి ఎక్కువ పార్కింగ్ ఉన్నప్పుడు ఎక్కువ రష్ ఉన్నప్పుడు మెయింటైన్ చేయడానికి కూడా సపరేట్గా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడంతా పార్కింగ్, ఇది జస్ట్ B2 అనమాట. అండ్ ఇక్కడ శరత్ సిటీ మాల్లో ఉన్నట్టు చాలా రష్ అయితే లేదు కాబట్టి పార్కింగ్ కూడా కొంచెం ఈజీగానే దొరికింది. అండ్ అక్కడైతే మినిమం 1 గంట పడుతుంది వీకెండ్స్లో బయటికి రావడానికి. సో ఇక్కడ ఆ ఇబ్బంది అయితే లేదు. కాకపోతే మిగతాది ఎట్లా ఉందో కంపారిజన్ అయితే చూద్దాము. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నిటి కాస్ట్ సేమ్ శరత్ సిటీ మాల్లో ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా కాస్ట్ అలాగే ఉంది. ఎస్పెషల్లీ సినిమాస్ అనమాట. సినిమాస్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే చాలా చెప్పాలని ఉంది. అండ్ ఎందుకంటే చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది సినిమాస్. అపర్ణ మూవీస్ అసలు నచ్చలేదు. సీట్స్ వైజ్గా అదంతా బాగానే ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తానమాట. ఫస్ట్ ఇక్కడైతే మాల్ ఎంట్రీ B2 నుంచి. సో ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత సెంట్రో ఇవన్నీ కొంచెం ఏరియాకి తగ్గట్టుగా కొంచెం షాప్స్ అయితే కాస్ట్లీ షాప్స్ ఉంటాయి కదా, అవే ఉన్నాయన్నమాట. అండ్ ప్లే ఏరియా కూడా కన్స్ట్రక్షన్లోనే ఉంది. మేబీ ఇంకొక 2-3 మంత్స్ పట్టొచ్చు. చాలా షాప్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయినవి మాత్రం బాగానే ఉన్నాయి. అండ్ వెళ్ళగానే కొంచెం పెళ్ళి ఫీలింగ్ వచ్చింది. అవంత్రా షాప్ ఓపెనింగ్ ఉంది. సో కొంచెం నాదస్వరం సన్నాయి ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ అయితే ప్లే చేస్తుండే అవంత్రా వాళ్ళు. సో కొంచెం ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఉండే. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగడానికి అనమాట. ఇది ఫ్లవర్ బొకే, ఫ్లవర్ వైజ్ లాగా పెట్టారు కదా, అందులో మనం నిలబడి ఫొటోస్ దిగొచ్చు. ఓవరాల్గా మనకి అప్స్టేర్స్ ఎలా ఉందో పైన వ్యూ అనమాట, మాల్ వ్యూ. ఇదంతా జస్ట్ ఫోటోషూట్ కోసం. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది, పర్ఫ్యూమ్ అదంతా స్ప్రే చేసినట్టున్నారు ఆ ఫ్లవర్స్కి. అండ్ ఇక్కడ ఇంకొక ఫోటో బూత్ అనమాట. మంచిగా ఉయ్యాల ఊక్కుంటూ ఫోటో దిగొచ్చు, కొంతమందికి నచ్చుతాయి కదా అలా. అండ్ క్రోమా కూడా ఉంది ఇక్కడ. చాలా వరకు ఇంకా షాప్స్ అయితే ఓపెన్ అవ్వలేదు, ఇంకా కొన్ని ప్రాసెసింగ్లో ఉన్నాయన్నట్టు ఓపెన్ అవ్వడానికి. అండ్ ఇక్కడంతా ఎంట్రన్స్
మాల్ మనం పార్కింగ్లోంచి కాకుండా డైరెక్ట్ ఎన్ ఎంట్రీలోకి వస్తే ఎలా ఉంటుందో, ఐ మీన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉందన్నమాట. సో కొన్ని ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ యాక్చువల్గా వచ్చింది మూవీ కోసం కాబట్టి జస్ట్ ఒక 20 minutes బిఫోర్ వచ్చామన్నమాట. మాల్ కూడా కొంచెం వీడియో తీస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ ఓవరాల్గా ఇక్కడైతే ఇలా ఉంది ఎంట్రీ. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ పైన ఇంకా ఏమేమి షాప్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అండ్ స్టార్టింగ్ కాబట్టి అవంతా వాళ్ళు మేము వెళ్ళిన రోజే ఓపెనింగ్ చేశారు కాబట్టి కొన్ని మెహందీ ఇంకా పర్ఫ్యూమ్స్ అట్లాంటివన్నీ కొన్ని ఫ్రీగా అయితే పెట్టారనమాట. అండ్ ఇక్కడ మాల్ ఎంట్రీ ఎగ్జాక్ట్గా మనం డైరెక్ట్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఎంట్రీ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ మంచిగా ఫ్లవర్స్తో అదంతా బాగా నీట్గా అనిపించింది అండ్ చాలా ప్లెజెంట్గా కూడా అనిపించింది. ఇవన్నీ అవంత్రాలో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో పెట్టారనమాట. మే 31, జూన్ 1, జూన్ 2 కోసం ఆఫర్స్ అయితే ఉండే కొన్ని. సో ఇవన్నీ అవంత్రా వాళ్ళు అరేంజ్ చేసినట్టున్నారు, ఫ్లవర్స్ అవన్నీ. ఇది జస్ట్ మాల్ ఎంట్రీ. డైరెక్ట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి, ఐ మీన్ పార్కింగ్ నుంచి కాకుండా డైరెక్ట్ వెళ్తే ఇలా ఉంటుంది మాల్ ఎంట్రీ. సో ఇక్కడైతే బాగానే అనిపించింది. నెక్స్ట్ కొంచెం క్రాక్స్ అవన్నీ అయితే కొంచెం ఎక్స్ప్లోర్ అయితే చేసాము. కొన్ని షాప్స్ నార్మల్గా ఎంబీలో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. సో ఇక్కడ నల్లగండ్లలో తెల్లాపూర్లో ఉండే వాళ్ళకి శరత్ సిటీ మాల్ వరకు వెళ్ళే పని లేకుండా ఇక్కడైతే ఓకే అనమాట. నార్మల్ మినిమం షాపింగ్కి ఏమేమి కావాలో అవి ఇక్కడ చేసేసుకోవచ్చు. అండ్ ఫుడ్ కోర్ట్లో కూడా ఆప్షన్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంకా మేబీ ఓపెన్ అవుతాయి కావచ్చు, తెలియదు. చూడండి పెప్పే జీన్స్ అంటే చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. స్టార్ బాక్స్ ఉంది. నార్మల్గా ఒక మాల్లో మినిమం ఏమేమి ఉండాలో అవైతే ఉన్నాయన్నమాట. కొంచెం ఇక్కడ అవంత్రా వాళ్ళు ఫోటోషూట్ కూడా అరేంజ్ చేశారు. ఫోటో దిగేసి ప్రింట్ అవంత్రాకి వెళ్ళి తీసుకోవాలన్నమాట. కైండ్ ఆఫ్ మార్కెట్ స్ట్రాటజీ. ఇంకా లోపలికి వెళ్తే ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది కదా, అట్లా. అండ్ ఇక్కడ కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్నాయని చెప్పాను కదా, నారాయణి సిల్క్స్ ఇంకా అవంత్రా ఇవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి సూటబుల్ అనమాట. మోచి, క్రాక్స్ ఇవన్నీ కూడా. నార్మల్గా మ్యాక్స్ అట్లాంటివి కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మూవీస్కి అయితే వెళ్తున్నాము. దానికన్నా బిఫోర్ అవంత్రా ఒకసారి చూద్దాము. మేము కూడా ఒక ఫోటో తీసుకున్నాం అనమాట, ఫ్రీగానే కదా అని చెప్పేసి. ఇంకా వాళ్ళు ప్రింట్ కూడా ఇస్తారని చెప్పేసి అవంత్రాలో అదే వాళ్ళు కండక్ట్ చేసిన ఫోటోషూట్లో ఒకటి ఫోటో అయితే తీసేసుకున్నాము. ఆ ప్రింట్ తీసుకోవడానికి అవంత్రాకి అయితే వెళ్తున్నాము. అజాట్ అంట షాప్, ఫర్ మెన్స్ అనుకుంటాం. నాకైతే మొత్తం మెన్స్ వేరే కనిపించింది ఆ షాప్లో. అండ్ అవంత్రా వాళ్ళు ఇవన్నీ అరేంజ్ చేశారు. యాక్చువల్గా ఇది రిలయన్స్ బ్రాండ్ కదా, రిలయన్స్ స్టోర్ కనిపించలేదు, జస్ట్ అవంత్రా అయితే ఉంది. ఆబ్వియస్లీ అవంత్రా అనగానే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ కొంచెం డ్రెస్సెస్ కూడా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఇక్కడ చెప్పాను కదా మెహందీ అని చెప్పేసి, మెహందీ వేయించుకోవడానికి ఇక్కడైతే లైన్లో ఉన్నారు అందరూ 1 by 1 అనమాట. మన నేమ్ ఎంటర్ చేసి మనం మెహందీ పెట్టించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ షాప్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. కొంచెం శారీస్, డ్రెస్సెస్, విఆర్కే సిల్క్స్, కొన్ని డిఫరెంట్ బ్రాండ్ శారీస్ అట్లా ఉన్నాయన్నమాట. నార్మల్గా కొన్ని శారీస్ కాస్ట్ చూసాము, చాలా ఎక్కువ అనిపించింది. లైక్ 4000 అంటే మనం జనరల్గా 4000 అంటే పట్టు చీరలు అలా తీసుకుంటాం కదా. డిజైనర్ వేర్ శారీస్కి 4000 పెట్టడం అంటే కొంచెం మేమైతే ఆలోచిస్తాము. అండ్ ఇక్కడ జ్యువెలరీ కూడా ఉంది వీళ్ళవి. ఆ జ్యువెలరీ కూడా నార్మల్గా 500-600 ఆ రేంజ్లో ఉందన్నమాట. ఇయర్ రింగ్స్ అండ్ లైక్ నెక్ సెట్స్ అట్లా కొన్ని ఉన్నాయి. శారీస్ కూడా ఇలా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ బ్రాండ్ శారీస్ అయితే ఇక్కడ పెట్టున్నారు. అండ్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4000, 3999 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్, కొంచెం పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి. డిజైన్స్ డిఫరెంట్గా మంచిగా ఉన్నాయి. బ్రాండెడ్ కాబట్టి ఆబ్వియస్లీ బాగుంటాయి అనుకోండి. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అండ్ కొన్ని నెక్ సెట్స్ కూడా ఉన్నాయి. సో డిజైన్స్ అయితే బాగానే ఉన్నాయన్నమాట, కొంచెం డిఫరెంట్గా. మనం ఎక్కువ కాస్ట్ పడుతున్న కొద్దీ బ్రాండ్స్ డిఫరెంట్గా ఉంటాయి, డిజైన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అట్లా ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి.
నార్మల్గా పాపడ్ బిళ్ళ అలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మంచిగానే ఉండే బ్రాండ్స్ కాబట్టి ద ఫినిషింగ్ వచ్చేసి చాలా నీట్గా అట్లా ఉండే. ఇవన్నీ డిజైనర్ వేర్ శారీస్, చాలా ఎక్కువ కాస్ట్లీ శారీస్ అన్నమాట. కాస్ట్ మంచిగానే ఉన్నాయి శారీస్ అవన్నీ. నేను స్పెసిఫిక్గా చూడలేదు కాస్ట్ అయితే వచ్చేసి. ఇయర్ రింగ్స్ వచ్చేసి కొంచెం 1400 ఆ డిజైన్ని బట్టి అయితే ఉన్నాయి కాస్ట్ ఇక్కడ. ఆల్ ఆర్ లైక్ పార్టీ వేర్ అనమాట ఇక్కడ. ఇంకా ఈ షాప్లో మొత్తం నార్మల్ వేర్, రెగ్యులర్ వేర్ అట్లా కాకుండా ఆల్మోస్ట్ అన్ని పార్టీ వేర్ లానే ఉన్నాయి. ఇవన్నీ శారీస్, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి శారీస్ అయితే. సో ఇవన్నీ అయితే చూసేసేయండి. ఇంకా కొన్ని బ్లౌజెస్ కూడా ఉన్నాయి అండ్ పట్టు శారీస్, ఇంకా నార్మల్ పార్టీ వేర్ కొంచెం ఫంక్షన్స్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి అలా వేసుకుని వెళ్ళేలాగా అలా ఉన్నాయన్నమాట. శారీస్ ఉన్నాయి ఎక్కువగా అండ్ డ్రెస్సెస్ అయితే కొంచెం లిమిటెడ్గానే ఉన్నాయి, మరి ఎక్కువ లేదు కలెక్షన్ డ్రెస్సెస్వి. సో ఇక్కడైతే అంతా అయిపోయిన తర్వాత నేను మెహందీ కూడా పెట్టించుకున్నాను. సో మెహందీ ఆల్రెడీ చాలామంది లైన్ ఉండే కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. ఇవన్నీ నార్మల్గా టాప్స్, కొంచెం పార్టీ వేర్ టాప్స్ లాగా ఉన్నాయి. అందరూ శారీస్ ప్రిఫర్ చేయరు కదా, సో అట్లాంటి వాళ్ళ కోసం అనమాట. పార్టీ వేర్ టాప్స్ అండ్ చుడీదార్స్ అట్లా ఉన్నాయి. అండ్ పైన నుంచి వ్యూ ఇలా ఉంది, మాల్ వ్యూ. ఇందాక మనం అక్కడ కింద చూసాం కదా వీడియో, ఇప్పుడు పైన నుంచి అనమాట. చాలా పెద్దగా ఉంది, స్పేషియస్గా ఉంది. అండ్ ఫ్రైడే ఈవినింగ్ అయినా కూడా జనాలు అయితే అస్సలు లేరు. మేబీ ఇంకా కొంచెం టైం పడుతుందేమో రష్ అట్లా పెరగడానికి. ఆ వైబ్స్ ఉండాలి కదా, కొంచెం షాపింగ్కి వెళ్ళాలన్నా, బయటికి వెళ్తున్నాము, బయటికి వచ్చామన్న ఫీలింగ్ అట్లా. అండ్ ఇక్కడ ఇందాక ఫోటో తీపించుకున్నామని చెప్పాను కదా, దానికోసం ఆ ప్రింట్ కోసం అనమాట. వాళ్ళు ఇలా నార్మల్గా పేపర్, దాన్ని ఏమంటారు, ఫ్రేమ్ చేపించేసి అలా అయితే ఇస్తున్నారు. జస్ట్ ఆ షాప్కి అందరూ విజిట్ చేయడానికి అనమాట. అండ్ ఇక్కడ మెహందీ అయితే వేయించుకున్నాను నేను కూడా. ఆమె చాలా ఫాస్ట్గా వేస్తున్నారు. ఒక సింగిల్ హ్యాండ్కి సరిపోతుందని చెప్పేసి వేయించుకున్నాను. ఇంకా నెక్స్ట్ మంత్ తర్వాత కూడా వేయించుకోవాలి కదా కొంతమంది అని చెప్పేసి జస్ట్ ఒక 1 హ్యాండ్కి అయితే డిజైన్ పెట్టించుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము మూవీకి అయితే వెళ్ళాము. యాక్చువల్గా ఫుడ్ తినేసి వెళ్దాం అనుకున్నాము, బట్ ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ టైం అయితే అయింది, సినిమా స్టార్ట్ అయ్యే టైం. సరే ఇంకా లోపల కూడా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి కదా అని చెప్పేసి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ది రాయల్ అంటే మెన్స్ వేర్కి రిలేటెడ్గా అయితే ఉన్నాయి. మెన్స్ ఎథ్నిక్ వేర్ అంట ఈ షాప్. మరి ఎక్కువ షాప్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. కొంచెం వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇంకా కొద్ది రోజులు ఆగి వెళ్తే ఇంకా కొన్ని షాప్స్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా నారాయణి సిల్క్స్, కాంచీపురం పట్టు శారీస్ ఉంటాయి కదా, ఆ షాప్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పోర్టికో న్యూయార్క్ ఈ షాప్ కూడా ఉంది. నార్మల్గా ఇంట్లోకి కావాల్సినవి ఉంటాయి కదా, అట్లాంటివి అనమాట. యాన్సెస్ట్రీ, డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. నెక్స్ట్ మ్యాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇంకా స్పైకర్స్, బ్యాగిట్, గో కలర్స్, మఫ్టీ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి, రీసెంట్గానే ఓపెన్ అయ్యాయి అనుకుంటా ఇవి కూడా. అండ్ ఇక్కడ నార్మల్గా చిన్న షాప్ కూడా పెట్టుకున్నారు, ఫ్రాక్స్ అంటాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి, వెల్ మెయింటైన్డ్. కాకపోతే మూవీస్కి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. బేసిక్గా మేము వచ్చింది అయితే మూవీ చూడడానికి, బట్ మేమైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాము. ద రీజన్ ఏంటో చెప్తాను ఇంకా ముందుకెళ్ళిన తర్వాత. ఫస్ట్ ఫుడ్ చూసాము, సరే కొంచెం ఫుడ్ రావడానికి టైం పడుతుంది, మళ్ళీ మూవీ ఏమన్నా మిస్ అయిపోతామో అని చెప్పేసి ఇంకా బయట తినకుండా లోపలే తిందాంలే అని చెప్పేసి అయితే వెళ్ళాము. బట్ అక్కడ నుంచి డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అయింది. నార్మల్గా ఎక్కువ ఆప్షన్స్ లేవు, బట్ బేసిక్ థింగ్స్ అయితే ఉన్నాయి. కేఎఫ్సి, డొమినోస్, ఇంకా పొపాయిస్ అంట కొత్తవి, చైనీస్వి కూడా కొన్ని ఉన్నాయి రెస్టారెంట్స్, అండ్ బ్యూరిటో అట్లాంటివి ఉన్నాయి. అండ్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అన్ని. శరత్ సిటీ మాల్లో ఎంత ప్రైస్ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అనమాట. కృతంగా ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అవుతుంది అనుకుంటా. పిస్తా హౌస్ కూడా ఓపెన్ అవ్వలేదు, అది కూడా ఓపెనింగ్ సూన్ అని పెట్టారు. అండ్ స్క్వీజ్ అంట, జ్యూస్ బార్స్,
ఇట్లా డిఫరెంట్గా కొన్ని ఉన్నాయి. నార్మల్గా బేసిక్గా ఏమేమి కావాలో అవైతే ఉన్నాయన్నమాట. డొమినోస్ కూడా ఉంది అండ్ బీజింగ్ చైనా ఇది ఉంది. అదే చైనీస్ అని చెప్పాను కదా ఇందాక, అవైతే ఉన్నాయి. జస్ట్ మేము వీడియో తీసి ఇంకా తిందాం అనుకునే లోపల సరేలే ఇంకా వెళ్ళిపోదాంలే అనుకున్నాము. బిగ్గీస్ బర్గర్, కాలిఫోర్నియా బరిటోస్, కేఎఫ్సి ఇవన్నీ అయితే ఉన్నాయి. కాస్ట్ సేమ్ ఉంది. నేను ఊరికే ఎందుకు శరత్ సిటీ మాల్తో కంపేర్ చేస్తున్నా అంటే మాకు రెండు దగ్గరే, ఆల్మోస్ట్ సేమ్ డిస్టెన్స్ బట్ డిఫరెంట్ డైరెక్షన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మూవీస్, మెయిన్గా మూవీస్ కోసం ఎక్కువ మాల్కి అయితే వెళ్తూ ఉంటాము. అండ్ ఇక్కడ మాకైతే అస్సలు నచ్చలేదు ఈ మూవీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి. మేబీ స్టార్టింగ్ కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటాయనుకోండి మేబీ. సో అందుకే చెప్తున్నాను, ఒక 2-3 months తర్వాత వెళ్తే కొంచెం నైస్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందేమో. అపర్ణ సినిమాస్ బ్రాండెడ్ కాబట్టి మనం అన్నీ ప్రాపర్గా రెగ్యులర్గా ఉంటాయని అయితే అనుకున్నాము. అండ్ వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి అయితే వెళ్ళాము. ఫుడ్ అదంతా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది అని అయితే చెప్పారు. అండ్ ఇక్కడ ఫస్ట్ వెళ్ళగానే సెక్యూరిటీ గార్డ్ నన్ను పుష్ చేసేసాడు. అక్కడ మూవీ టైం ఇంకా అవ్వలేదు, ఇప్పుడే వద్దు అని చెప్పాడు. సరే అక్కడి వరకు బాగుంది, సరే చెప్తున్నాడు కదా అని మాట్లాడుతున్నాము. బట్ అతను ఇంకా వెనకాల వేరే వాళ్ళు వచ్చేసరికి నన్ను పుష్ చేశాడు. ఇంకా తిట్టేసాం ఫుల్గా. ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు, కస్టమరే కదా వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళు మినిమం రెస్పెక్ట్, మ్యామ్ జరగండి, ఒక్క నిమిషం ఆగండి, అలా ఏదైనా ఒకటి చెప్తే నేను జరిగేదాన్ని, లేకపోతే ఆగేవాళ్ళము. పుష్ చేసేసాడు డైరెక్ట్గా. ఇంకా చాలా కోపం. అసలు అక్కడ నుంచి స్టార్ట్ అయింది బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫుడ్ సరే ఇంకా బయట తినలేదని చెప్పాను కదా, ఆల్మోస్ట్ మేము ఇక్కడ ఫుడ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి కొంచెం అలాగే వచ్చేసామన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ అదేం తినకుండా సరే అని చెప్పేసి వెళ్ళి చూస్తే అసలు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు మేము ఏం అడుగుతున్నాము. యాక్చువల్గా వాళ్ళు పెట్టిన చికెన్ టిక్కా అక్కడ ఉంది. సరే చికెన్ టిక్కా అని అడిగితే చికెన్ టిక్కానా, లేదు సార్, అవైలబుల్ లేదు సార్, ఇంకా అవ్వలేదు సార్, అసలు ఇక్కడ చికెన్ టిక్కానే లేదు సార్, మీరు బర్గర్ అడుగుతున్నారా, పిజ్జా అడుగుతున్నారా, అసలు ఇక్కడ లేదు అని చెప్పారు. దాన్ని బట్టే సగం అర్థమైపోయింది అక్కడ అసలు ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ లేరు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ మేము 3rd floorకి వెళ్ళాలి. 3rd floorకి వెళ్ళడానికి లోపల నుంచి కనెక్టివిటీ లేదు, ఉన్నా కూడా అది ఎక్కడో వెనకాల ఉంది, వాష్రూమ్స్ ఉండే సైడ్. వెనక్కి వెళ్ళి అక్కడ నుంచి పైకి రావాలి లిఫ్ట్లో. అది కూడా ప్రాపర్గా నో సైన్ బోర్డ్స్ 3rd floorకి ఇలా వెళ్ళండి అని. సో డైరెక్ట్గా ఎవరైనా విఐపి టికెట్స్ తీసుకొని ఉంటే డైరెక్ట్గా 3rd floorకి వెళ్ళండి. 350 రూపీస్ టికెట్స్ తీసుకున్న వాళ్ళైతే 2nd floorకి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే టైం పడుతుంది. అండ్ ప్రాపర్ సైన్ బోర్డ్స్ అవన్నీ ఏం లేదు, కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఉంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఓవరాల్గా 7 screens ఉన్నాయి. లోపలికి మేము 3rd screenలో బుక్ చేసుకున్నాము. మ్యాడ్ మ్యాక్స్కి వెళ్ళాము అనమాట, ఫ్యూరియోసా. ఆ మూవీలో సీట్స్ ఒక్కటే బాగున్నాయి, మిగతాది ఏది బాగాలేదు. ఊఫర్స్ ఏమో మొత్తం వాల్స్కి తగిలిచ్చున్నాయి అనమాట. నార్మల్గా రెగ్యులర్గా అయితే మనకి పైన రూఫ్లో ఉంటాయి, బట్ ఇక్కడ వాల్స్కి తగిలిచ్చేస్తున్నాయి. దానివల్ల సౌండ్ క్లారిటీ కొంచెం హెడ్ఏక్గా ఉండే ఆ సౌండ్ అదంతా. మామూలుగా హాలీవుడ్ మూవీస్ అంటే కొంచెం సౌండ్ అదంతా ఉంటుంది కదా, కొంచెం ప్రాపర్గా ట్యూన్ చేసి ఉంటే కొంచెం అంత హెడ్ఏక్గా ఉండకపోయేది. అండ్ మస్కిటోస్ వచ్చేసి చాలా ఉన్నాయి. నాకైతే అబ్బా ఎందుకురా బాబు వచ్చాను అనవసరంగా, ఆల్రెడీ చాలా ఆకలేస్తుంది. అండ్ పాప్కార్న్ అదంతా తీసుకుందామంటే అక్కడ 2 varieties ఉన్నాయి పాప్కార్న్లో కూడా. అండ్ ఫుడ్ శాండ్విచెస్, చికెన్ శాండ్విచ్ ఉంది, బట్ అది చాలా కోల్డ్గా ఉంది. పఫ్ తీసుకున్నాము, సరే అది కూడా చాలా చల్లగా ఉంది. వాళ్ళు చెప్పారు 7 star చెఫ్స్ ఉన్నారు అని చెప్పేసి, బట్ ఇక్కడైతే మొత్తం ఏం లేదనమాట. నార్మల్గా అయినా అట్లీస్ట్ కొంచెం హాట్గా ఫుడ్ సర్వ్ చేస్తే బాగుండేది. నాకైతే ఏమీ నచ్చలేదు ఇక్కడ. మేబీ మెయింటెనెన్స్ అదంతా కొంచెం కొత్తది కాబట్టి బాగుంది, కానీ రిమైనింగ్ అంతా అయితే వేస్ట్ అనమాట. సీట్స్ బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి, బట్ ఫ్రైడే వెళ్ళినాం అయినా కూడా జనాలు ఎక్కువ లేరు. ఆ సీట్స్ ఒకటి బాగున్నాయి, మస్కిటోస్ ఉన్నాయి ఫుల్గా. సో షో కూడా చాలా లేట్గా స్టార్ట్ అయింది. 7:30 కంటే ఆల్మోస్ట్ 7:45కి అట్లా స్టార్ట్ అయింది. 7:30కి వాళ్ళు స్టార్ట్ చేశారంటే స్క్రీన్ సెట్ చేస్తున్నాం సార్ అని అప్పుడు చెప్పారు. సో ఓవరాల్గా అపర్ణ సినిమాస్ అయితే ఇలా ఉంది. కాస్ట్ వచ్చేసి సేమ్, ఎంబీలో ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంది, 350 రూపీసే. సో అంత కాస్ట్ పెట్టినప్పుడు మెయింటైన్ చేయాలి కదా, అదే అనమాట మా కన్సర్న్ ఇక్కడ. సో మేబీ ఒక 2-3 months తర్వాత సెట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో. ఇప్పుడైతే ఇంకా ప్రిఫరబుల్ అయితే కాదు.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఓవరాల్గా ఇది జస్ట్ నా ఒపీనియన్. ఇంకా మీకు నచ్చితే మీరు వెళ్ళండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.